Dear friends, ISRO LPLC లిక్విడ్ ప్రొపెల్ సిస్టమ్ సెంటర్లో ఇస్రోకి చెందిన ఈ లిక్విడ్ ప్రొపెల్ సిస్టమ్ సెంటర్ ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సెంటర్ తిరువనంతపురంలో ఉంటుంది. ఇందులో 23 టెక్నికల్ పోస్టులకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో టెక్నికల్ పోస్ట్ అసిస్టెంట్స్, సబ్ ఆఫీసర్స్, టెక్నీషియన్స్, హెవీ వెహికల్ డ్రైవర్స్, లైట్ వెహికల్ డ్రైవర్స్ అనే విభాగాలు ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనం చూసినట్టయితే ఈ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ సంబంధించి చూసినట్టయితే మొత్తం ఈ 23 పోస్టులకు క్వాలిటీ అండ్ అప్లికేషన్స్ సంబంధించి వాటి వివరాలు చూద్దాం ఒకసారి. ఎవరైతే ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేయాలి, ఇస్రోలో చేయాలనుకునే వారికి ఇది ఒక మహత్వ అవకాశం. ఈ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి 11 పోస్టులు ఉన్నాయి. మొత్తం 12, అందులో ఒకటి రిజర్వేషన్ ఉంటుంది. మొత్తం 11 పోస్టులలో మనకి ఇవ్వబడినటువంటివి. దీని సాలరీ బేస్ వచ్చేసి 44,900 నుండి 1,42,400 వరకు ఉంటుంది. ఇది 11 పోస్టులకి. ఇందులో అన్రిజర్వ్డ్ 3, OBC 3, SC 1, EWS 1 ఉన్నవి. అదేవిధంగా ఇది మహేంద్రగిరి సెంటర్లో. ఇది కాకుండా బెంగళూరు యూనిట్లో 3 పోస్టులు ఉన్నవి. అన్రిజర్వ్డ్ 2, SC 1 ఉండడం జరిగింది. 11 + 1 మొత్తం 12 పోస్టులు ఇక్కడ ఫిల్ చేయడం జరుగుతున్నది. దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ మీకు అందుబాటులో ఉంది. ఇక రెండవది టెక్నికల్ అసిస్టెంట్స్ ఎలక్ట్రానిక్స్. ఇందులో 1 పోస్ట్ ఉంది. ఇది మహేంద్రగిరిలో ఉంది. దీని సాలరీ బేసిక్ వచ్చేసి 44,900 నుండి 1,40,400. ఇది దీని 3 year డిప్లొమా విత్ ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్, అంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో ఫస్ట్ క్లాస్, అంటే డిప్లొమా చేసిన వాళ్ళకు దీనికి ఎలిజిబిలిటీ ఉంది. మనం ముందుగా అనుకున్న టెక్నికల్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీర్ చేసి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వారికి దీనికి అవకాశం ఉంది. ఇక సబ్ ఆఫీసర్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఇది 1 పోస్ట్ ఉంది. దీని సాలరీ బేసిక్ వచ్చేసి 35,400 నుండి 1,12,400 ఉంటుంది. దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీస్: ఫైర్మెన్, డ్రైవర్ కమ్ ఆపరేటర్ విత్ 6 years ఎక్స్పీరియన్స్ అండ్ క్రాసింగ్ సబ్ ఆఫీసర్స్ సర్టిఫికేట్ ఆర్ BSc with PCM or sub-officers certificate with minimum 2 years experience lending fireman of a sub-officer course. Should possess valid heavy vehicle driver HVD license also. Should satisfy the prescribed physical fitness standards and physical efficiency test standard. దీనికి సంబంధించి ఈ సబ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఇది. ఇక నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ బి టర్నర్. ఇది మహేంద్రగిరిలో 1 పోస్ట్ ఉంది. దీనికి SSLC లేదా SSC ప్లస్ ITI లేదా NTC NAC టర్నర్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. దీని సాలరీ బేసిక్ వచ్చి 21,700 నుండి 69,100 వరకు. ఇకపోతే టెక్నీషియన్ బి ఫిట్టర్. దీనికి సంబంధించి 4 పోస్టులు ఉన్నాయండి. ఇవి బెంగళూరులో 2 పోస్టులు, మిగతావి మహేంద్రగిరిలో 4 పోస్టులు ఉన్నాయి. అందులో OBC 1, EWS 1 ఉంది మహేంద్రగిరిలో. బెంగళూరులో వచ్చేసి అన్రిజర్వ్డ్ ఉన్నాయి. SSC కానీ SSLC కానీ పాస్ అవ్వాలి. దాంతోపాటు ITI ఆర్ NTC ఆర్ NAC పాస్ అయ్యి ఫిట్టర్ పాస్ అయిన ట్రేడ్ వాళ్ళకు ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది. 21,700 69,100 దీన్ని బేసిక్స్ అండి. ఇకపోతే మనం చూసినట్టయితే టెక్నీషియన్ రిఫ్రిజిరేషన్ ఆర్ ఎయిర్ కండిషనర్ టెక్నీషియన్ సంబంధించి బెంగళూరు యూనిట్లో 1 పోస్ట్ ఉంది. SSC చేసి ITI మరియు NTC అండ్ NCI రిఫ్రిజిరేషన్ ఆర్ ఎయిర్ కండిషన్ మెకానిక్ ట్రేడ్ చేసి ఉండాలి. 21,700 నుండి 69,100 ఇవి బేసిక్స్. ఇక హెవీ వెహికల్ డ్రైవర్ ఏ వాల్యూ 2 ఉన్నాయి. ఒకటి SCకి, ఒకటి EWSకి ఉన్నాయండి. SSC పాస్ అవ్వాలి లేదా మెట్రికులేషన్ 10th standard, 5 years experience with minimum 3 years and heavy vehicle driving and balance
పీరియడ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ లైట్ మోటార్ వెహికల్ అంటే 5 సంవత్సరాల్లో లైట్ వెహికల్ 2 సంవత్సరాలు, హెవీ వెహికల్ 3 సంవత్సరాలు సర్వీస్ ఉన్న వాళ్ళకి మస్ట్ పాస్డ్ హెవీ లైసెన్స్ అండ్ పబ్లిక్ సర్వీస్ బ్యాడ్జ్ ఆల్సో ఇంపార్టెంట్. దీనికి 19,900 to 60,200 వరకు ఉంటుంది. ఇక లైట్ వెహికల్ డ్రైవర్కి సంబంధించి 2 ఉన్నాయి. ఇది మహేంద్రగిరిలో ఉంది, ఒకటి అన్రిజర్వ్, ఒకటి ఓబీసీకి ఉంది. ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి, 3 years ఎక్స్పీరియన్స్ లైట్ వెహికల్ డ్రైవింగ్ ఉండాలి, మస్ట్ పాస్ వ్యాలిడ్ ఎల్సీడీ అంటే లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలి. దీనికి సాలరీ వచ్చేసి 90,900 నుండి 62,200 వరకు ఉంటుంది. ఇవి కాకుండా ఎవరైతే ఇందులో సెలెక్ట్ అవుతారో వీళ్ళకి హావిజాల అలవెన్స్లు ఉంటాయి, తర్వాత బెనిఫిట్స్ ఉంటాయి, ఇన్సూరెన్స్ మిగతా అన్నీ కూడా ఈఎస్ఐ, పిఎఫ్ ఎవ్రీథింగ్ వీళ్ళకు వీటితో పాటు వసతి కల్పించబడుతుంది. డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే ఇస్రోలో మేము జాబ్ చేయాలనుకుంటారో ఇది మీకు సదవకాశం, తప్పకుండా మీరు అప్లై చేసుకోండి. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 26 ఆగస్ట్. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 26 ఆగస్ట్. మరి ఇవి ఎలా సెలెక్ట్ చేస్తారంటే దీనికి రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఈ రిటర్న్ టెస్ట్తో పాటు స్కిల్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళకు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. స్కిల్ టెస్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించి మెడికల్ టెస్ట్ ఉంటుంది, తర్వాత సైక్రాటిక్ టెస్ట్ ఉంటుంది. ఇవన్నీ పాస్ అయిన వారికి ఈ ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, తప్పకుండా మీరు ఇస్రోలో బాగా కావాలనుకున్న వారు దీనికి అప్లై చేసుకోండి. డిప్లొమా చేసిన వాళ్ళు కావచ్చు, మిగతా వరకు ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మరిన్ని మంచి ఉద్యోగ విద్యా వార్తలతో మీ ముందుకు వస్తాను. మీ మోహన్ కూరపాటి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.